Video lesson prepared by N. Markindaya, lecturer in chemistry, MBS Government Arts and Science College, Mahbub Nagar, Department of Chemistry. Topic is Thermodynamics 2, Concept of Entropy. So for 6th semester, 7th paper. So before that, to Carnot సిద్ధాంతము. సో రెండు నిర్ణీత ఉష్ణోగ్రతల మధ్య పనిచేసే ఏ ఆదర్శ యంత్రమైనా ఒకే కార్యదక్షతను ప్రదర్శిస్తుంది. సో కార్నో యంత్రం యొక్క దక్షతకు సమీకరణాన్ని మనం డెరివ్ చేసినాము. పై ఈజ్ ఈక్వల్ టు సో T2 మైనస్ T1 బై T2 వచ్చిందంటే సో కార్నో యంత్రం యొక్క దక్షత అనేది రెండు ఉష్ణోగ్రతల మధ్యనే పనిచేస్తుంది, కానీ సో అది కార్యకారి పదార్థ స్వభావం మీద ఆధారపడదు. సో కాబట్టి కార్నో సిద్ధాంతం అంటే రెండు నిర్ణీత ఉష్ణోగ్రతల మధ్య పనిచేసే ఏ ఆదర్శ యంత్రమైనా ఒకే కార్యదక్షతను ప్రదర్శిస్తుంది. ఉష్ణోగ్రత భేదము ఎక్కువగా ఉంటే సో కార్యదక్షత అంత ఎక్కువగా ఉంటుంది. T1 విలువ శూన్యమైతే కార్యదక్షత 1 అవుతుంది. T1 విలువ శూన్యమైతే కార్యదక్షత విలువ 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పై ఈజ్ ఈక్వల్ టు సో 1 మైనస్ T1 బై T2. సో ఇఫ్ T1 ఈజ్ ఈక్వల్ టు 1 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో 1 మైనస్ 0 బై T2. సో అంటే 0 వస్తుంది. అంటే దేర్ ఫోర్ పై ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అంటే మనకి 1 రావడం జరుగుతుంది. పై ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 1 వస్తుంది. కాబట్టి సో T1 విలువ శూన్యమైతే మనకి సో కార్యదక్షత అనేది 1కి సమానంగా ఉండడం జరుగుతుంది. సో కానీ పరమ ఉష్ణోగ్రత 0ను సాధించలేము. సో ఉష్ణోగ్రత అనేది 0ని సాధించడం సాధ్యము కాదు. సో కార్యదక్షత 1 కావడానికి వీలు లేదు. అంటే సో ఎప్పుడైనా ఒక ఉష్ణయంత్రం యొక్క కార్యదక్షత ఎప్పుడు కూడా 1కి సమానము కాదు. ఎందుకంటే మనం ఉష్ణోగ్రత అనేది 0 పెట్టలేముగా. సో 0 పెట్టి మనము ప్రాసెస్ని చేయడం సాధ్యం కాదు. కాబట్టికే సో ఎంతో కొంత విలువ ఉండాలి, టెంపరేచర్ విలువ. సో 0 కావడం సాధ్యం కాదు. కాబట్టి ఆటోమేటిక్గా పై ఈజ్ ఈక్వల్ టు 1 రావడం కూడా సో మనకి సాధ్యం కాదు. సో కాబట్టికే ఈ యంత్రం యొక్క దక్షత అనేది ఎప్పుడు కూడా సో ఎట్లా ఉంటుంది? 1 కన్నా మనకి తక్కువగానే ఉండడం జరుగుతుంది అన్నట్టు. 1 కన్నా ఎప్పుడు కూడా తక్కువగానే ఉంటుంది. సో రెండో నిర్వచనం, సో ఒక చక్రీయ ప్రక్రియ ద్వారా ఒక ఉష్ణ రిజర్వాయువు నుంచి గ్రహించినటువంటి ఉష్ణరాశిని దానిలోని కొంత భాగాన్ని వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు బదిలీ చేయకుండా పని కింద మార్చడం సాధ్యం కాదు. ఒక చక్రీయ ప్రక్రియ తీసుకున్నప్పుడు అందులో హై హీట్ నుండి సో ఉష్ణరాశిని హై హీట్ నుంచి గ్రహించినటువంటి ఉష్ణరాశిని కొంత భాగాన్ని వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ట్రాన్స్ఫర్ చేయడం సాధ్యం కాదు. వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి ట్రాన్స్ఫర్ చేయడం సాధ్యం కాదు. ఎంతో కొంత భాగం అనేది పనిగా మారుతుంది అన్నట్టు. ఇట్ విల్ కన్వర్ట్ సమ్ క్వాంటిటీ ఆఫ్ అమౌంట్ కన్వర్ట్ ఇన్ టు ది వర్క్. సో ఒక చక్రీయ ప్రక్రియ ద్వారా ఒక ఉష్ణ రిజర్వాయర్ నుంచి గ్రహించిన ఉష్ణరాశిని దానిలో కొంత భాగాన్ని వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు బదిలీ చేయకుండా పని కిందికి మార్చడము సాధ్యము కాదు. నెక్స్ట్ దీని రెండో నియమాన్ని కెల్విన్ నిర్వచనం అంటాము. సో అంటే ఫస్ట్ పాయింట్, ఒక మొదటి నియమము ఉష్ణశక్తిని పనిశక్తిగా మార్చవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తుంది. కానీ ఉష్ణశక్తిలో ఎంత భాగము పనిగా మారుతుందో అనేటటువంటి విషయాన్ని మనకి ఫస్ట్ లా తెలియజేయదు. థర్మోడైనమిక్స్ యొక్క ఫస్ట్ లా అనేది కొంత భాగము కొంత ఉష్ణం అనేది కన్జ్యూమ్ అయినప్పుడు దానికి సమానమైనటువంటి పని అనేది దానికి సమానమైనటువంటి భాగం అనేది వేరే దాంట్లోకి కన్వర్ట్ అవుతుందని చెప్తుంది. కానీ
ఆ ఉష్ణశక్తిలో ఎంత భాగము పనిలోకి కన్వర్ట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని మనకి తెలియజేయదు. అదే రెండో నియమము ఏం తెలియజేస్తుంది? భిన్న రూపాలలో ఉండేటటువంటి ఉష్ణేతర శక్తులన్నింటినీ పూర్తి పరిమాణంలో ఉష్ణశక్తిగా మార్చలేమంటుంది. అంటే 100% శక్తులన్నిటిని మనము ఉష్ణశక్తిగా మార్చలేమని మనకు చెప్తుంది. సో వ్యవస్థలో కొన్ని శాశ్వత మార్పులు కలగజేయకుండా ఉష్ణశక్తిని పూర్తి పరిమాణంలో పనిశక్తిగా మార్చలేము. ఇది థర్మోడైనమిక్ యొక్క సెకండ్ లా యొక్క ఇంకొక డెఫినేషన్. సో మెనీ డెఫినేషన్స్ ఆర్ దేర్ ఫర్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఇన్ దట్ దిస్ ఈజ్ వన్ డెఫినేషన్. వ్యవస్థలో కొన్ని శాశ్వతమైనటువంటి మార్పులు కలగజేయకుండా ఉష్ణశక్తిని పూర్తి పరిమాణంలో పనిగా మార్చలేము. సో పనిగా మార్చినప్పుడు ఆటోమేటిక్గా వ్యవస్థలో శాశ్వతమైనటువంటి మార్పు అనేది కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉష్ణము ఒక వాయువు అనేది ఒక అత్యధిక పీడనం ఉండేటటువంటి బెలూన్లో ఉందనుకోండి. దీన్ని మనం వ్యాకోచింపజేసి ఆ ఉష్ణాన్ని పనిశక్తిలోకి మార్చినప్పుడు ఈ బెలూన్ మొత్తం ఏమవుతుందంటే దగ్గరికి రావడం జరుగుతుంది. సో అంటే ఈ వ్యవస్థ మొత్తములో శాశ్వతమైనటువంటి మార్పు అనేది మనకి కలుగుతుంది. ఇటువంటి శాశ్వతమైనటువంటి మార్పు లేకుండా ఉష్ణశక్తిని మనము పనిశక్తిలోకి మార్చడం అనేది సాధ్యము కాదు. సో ఇక్కడ చూడండి, ప్రతికరణము చేయకుండా ఉష్ణశక్తిని పూర్తిగా పని పరిమాణంలోకి మార్చడం అనేది మనకి సాధ్యము కాదు. సో ఇవన్నీ కూడా మనకు వేరియస్ డెఫినేషన్స్ ఫర్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్. నెక్స్ట్ చూడండి, ఉష్ణగతిక శాస్త్ర ఉష్ణోగ్రత స్కేల్. ఉష్ణగతిక శాస్త్ర ఉష్ణోగ్రత స్కేల్. ఇక్కడ చూడండి, కార్నో సిద్ధాంతాన్ని అనుసరించి ఉష్ణయంత్రం యొక్క దక్షత ఈ రిజర్వాయర్ ఉష్ణోగ్రత T2 అనుకోండి, సింకు ఉష్ణోగ్రత T1 మీద ఆధారపడుతుంది. కానీ యంత్రములో పనిచేసేటటువంటి వాయువు మీద మరియు యంత్రము యొక్క కార్యకారి పదార్థం యొక్క స్వభావం మీద, కార్యకారి పదార్థం అంటే ఇక్కడ వాయువు యొక్క స్వభావం మీద ఈ ఉష్ణయంత్రం యొక్క దక్షత అనేది మనకి పనిచేయదు. సో ఈ దక్షతని మనం ఈ విధంగా రాస్తాము. సో πr ER, సో సైడ్ డిఫరెంట్ సింబల్స్ ఉంటాయి మనకి. ఇక్కడ చూడండి, π = T2 - T1 / T2, లేకుంటే దీన్ని ఏ విధంగా రాయొచ్చు, Q2 - Q1 / Q2, లేకుంటే θT - θ1 / θT. సో మెనీ ఇక్కడ టెంపరేచర్ పరంగా చెప్పొచ్చు T2 - T1 / T2. ఉష్ణము పరంగా చెప్పొచ్చు, ఉష్ణము పరంగా అంటే Q2 - Q1 / Q2. అదేవిధంగా సో దీని పరంగా కూడా మనం చెప్పొచ్చు π = θT θ2 - θ1 / θ2. ఈ విధంగా కూడా మనము చెప్పడం జరుగుతుంది. సో θ1 = 0 అయిందనుకోండి, θ1 = 0 అయితే π = ఏమవుతుంది, 0 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి. సో జనరల్గా 1 - θ1 / θ2 రాస్తాము. ఇక్కడ θ1 = 0 అయితే 1 - 0 / θ2. సో అప్పుడు π = ఏమవుతుంది, 1 అవుతుంది. అంటే θ1 అంటే సింకు ఉష్ణోగ్రత 1కి సమానమైనప్పుడు మనకి సో యంత్రం యొక్క దక్షత అనేది 1 అవుతుంది. 0కి సమానమైనప్పుడు 1 అవుతుంది. సో కార్నో ఇంజన్ నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెంటీగ్రేడు, ఘనీభవన ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ మధ్య పనిచేస్తే దాని యొక్క ఉష్ణయంత్రం యొక్క దక్షత చూడండి, θ2 - θ1 = 100 అవుతుంది. 100 - 1 కాబట్టి 100, 100 - 0 కాబట్టి 100 అవుతుంది. సో కానీ θ2 - θ1 = T2 - T1 అయితే T2 - T1 = 100 అవుతుంది. అప్పుడు E = సో 100 /
100 అవుతుంది. 100/100 అంటే 1 అవుతుంది. సో కాబట్టి ఇంజన్ అత్యధిక దక్షత చూపించాలంటే T2 ఉష్ణోగ్రత కన్నా T1 ఉష్ణోగ్రత ఏ విధంగా ఉండాలి? అత్యల్పంగా ఉండాలి. ఇక్కడ T2నేమో 100 ఉంది, సో T1 ఏమో 0 ఉంది. అప్పుడు దీని యొక్క దక్షత దేనికి సమానమైంది? 1కి సమానమైంది. కాబట్టికే సో హీట్ ఇంజన్ యొక్క ఎఫిషియన్సీ, అత్యధిక ఎఫిషియన్సీ ఉండాలంటే T2 ఉష్ణోగ్రత కన్నా T1 ఉష్ణోగ్రత అనేది ఎప్పుడు కూడా ఎట్లా ఉండాలి? అత్యల్ప ఉష్ణోగ్రత కావాలి. అంటే ఇది ఎంత తక్కువగా ఉంటే అది అంత ఎక్కువ దక్షతని మనకి చూపించడం జరుగుతుంది. సో ఈ విలువ అనేది దాదాపు 0కి సమానంగా ఉండొచ్చు. 0కి సమానంగా ఉండొచ్చు. సో T1 = 0 డిగ్రీ కెల్విన్ లేదా -273.16 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే ఈ దక్షత అనేది ఎట్లా ఉంటుంది అంటే అత్యధిక విలువని కలిగి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినాముగా T1 = 0 డిగ్రీ కెల్విన్ వస్తే ఇక్కడ π = ఏమొస్తుంది? దక్షత π = దేనికి సమానమవుతుంది? 1కి సమానమవుతుంది. సో కాబట్టి అత్యధిక దక్షతను కలిగి ఉంటుంది అన్నట్టు. కాబట్టి T1 విలువ ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ, మ్యాక్సిమం తక్కువ అంటే ఎంత? 0 ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో యంత్రం యొక్క దక్షత అనేది మనకి అత్యధిక దక్షతను కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి -270.3 16 డిగ్రీ సెంటీగ్రేడ్ను ఏమంటామంటే మనము పరమశూన్య ఉష్ణోగ్రత లేదా శూన్య ఉష్ణోగ్రతగా మనం పిలవడం జరుగుతుంది. పరమశూన్య ఉష్ణోగ్రత లేదా శూన్య ఉష్ణోగ్రత అంటాం. ఏ ఉష్ణోగ్రతని? యంత్రం యొక్క దక్షత అత్యధికంగా ఉండేటటువంటి సో T1 ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ లేకుంటే -273.16 డిగ్రీ సెంటీగ్రేడ్ని పరమశూన్య ఉష్ణోగ్రత లేదా శూన్య ఉష్ణోగ్రతగా మనము పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంట్రోపీ. సో ఎంట్రోపీ భావన. ఎంట్రోపీ అనేది ఒక స్థితి ప్రమేయము. ఇక్కడ చూడండి, ఉత్క్రమణీయంగా జరిపించిన ఏ చక్రీయ ప్రక్రియనైనా కొన్ని వరుస కార్నోచక్రాల సంపుటిగా మనము భావించడం జరుగుతుంది. సో ఇక్కడ పీడనము ఘన పరిమాణానికి మధ్య మనం గ్రాఫ్ గీసినప్పుడు సో ఏ అనేటటువంటి ఒక వ్యవస్థ మార్గము 1 ద్వారా B దగ్గరికి వచ్చింది, మళ్ళీ B దగ్గర ఉన్న వ్యవస్థ మళ్ళీ మార్గము 2 ద్వారా ఏ దగ్గరికి పోయింది అనుకోండి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి పోయింది. సో అంటే మైనర్గా మనకి ఏం జరిగింది? ఒక చక్రీయ ప్రక్రియ అనేది జరిగింది, ఒక సైక్లిక్ ప్రాసెస్ అనేది ఇక్కడ మనకు జరిగింది. ఏ నుంచి Bకు తిరిగి B నుంచి Aకు జరిగిన ప్రక్రియ చక్రీయ ప్రక్రియగా ఉంటుంది. ABA అంటే A నుండి B, B నుండి A మార్గాన్ని కొన్ని కార్నోచక్రాల యొక్క సంపుటిగా పరిగణించవచ్చు. అంటే స్థిరోష్ణక సమోష్ణోగ్రత చర్యల శ్రేణిగా పరిగణించవచ్చు. అంటే కార్నోచక్రం ఎట్లా జరిగింది? మనకి సమోష్ణోగ్రత జరిగింది, మళ్ళీ స్థిరోష్ణక ప్రక్రియ జరిగింది, మళ్ళీ సమోష్ణక ప్రక్రియ, స్థిరోష్ణక ప్రక్రియ మరియు వ్యాకోచ సంకోచాలు జరిగినవి. కాబట్టి సో స్థిరోష్ణక సమోష్ణోగ్రత చర్యల శ్రేణిగా దీన్ని పరిగణించవచ్చు. ఇక్కడ అడ్డుగీతలు ఉన్నాయి చూడండి, ఇవి హార్డ్ లైన్స్, అడ్డుగీతలు స్థిరోష్ణక ప్రక్రియలను, ఇట్లా నిలువు గీతలు, ఇట్లా డబ్బా ఉందిగా, ఇట్లా వీటి మీద ఇట్లా డబ్బా ఉంది చూడండి, ఇలా డబ్బా లెక్క ఉంది. కాబట్టి ఇక్కడ అడ్డుగీతలను స్థిరోష్ణక ప్రక్రియలను, నిలువు గీతలు సమోష్ణోగ్రత ప్రక్రియలను తెలుపుతాయి. ఈ ప్రక్రియను అతి సూక్ష్మ పరిమాణ ప్రక్రియగా సో భావిస్తే కార్నోచక్రాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ చక్రాల మొత్తమే మనకు ABA అవిచ్ఛిన్న వక్రానికి సమానంగా ఉంటుంది. కాబట్టి ABA చక్రీయ మార్గాన్ని అతి సూక్ష్మ సంఖ్యలో ఉండే బహుకార్నోచక్రాల సమూహంగా మనం భావించవచ్చు. అంటే ఈ చిన్న ప్రక్రియలని సో ఎక్కువ సంఖ్యలో ఉండేటటువంటి చిన్న కార్నోచక్రాలుగా మనము పరిగణించవచ్చు. ప్రతి కార్నోచక్రానికి కూడా సో మనకేమొస్తుందంటే Q1/T1 ప్లస్ Q2/T2 = 0 అవుతుంది. ప్రతి కార్నోచక్రానికి కూడా Q1/T1 ప్లస్ Q2/T2 = 0 అవుతుంది. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే మనం ఇట్లా ∑Q/T = 0గా రాస్తాము, లేకుంటే ∑DQ/T = 0గా మనము రాయొచ్చు.
సో అంటే ప్రక్రియ ఏ నుంచి బీకు, బి నుంచి ఏకు జరుగుతుంది కాబట్టికే మనం ఏం రాస్తాం, సమ్మేషన్ dq/t ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి dq/t ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బి టు ఏ, అంటే ఏ నుంచి బీకి జరుగుతుంది, మళ్ళీ బి నుంచి ఏకు జరుగుతుంది కాబట్టి ఏ టు బి, బి టు ఏగా రాస్తుంది, 0కి సమానంగా ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియని మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ టు బి, బి టు ఏ. ఇక్కడ చూడండి, ఏ టు బి అనేది మార్గము 1 అనుకున్నప్పుడు అది రైట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది, మైనస్ బి టు ఏ ఇంటిగ్రేషన్ dq/t, ఇది మార్గం 2 అవుతుంది. సో మనం దీన్ని కూడా ఈ సెకండ్ దాన్ని కూడా బి టు ఏ ఉందిగా, ఏ టు బిగా రాస్తే మైనస్ అనేది మనకు ప్లస్ సైన్ కింద కన్వర్ట్ అవుతుంది, మైనస్ సైన్ అనేది ప్లస్ సైన్ కింద మనకి కన్వర్ట్ కావడం జరుగుతుంది. సో అంటే అప్పుడు ఇది ఏమవుతుంది, మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి dq/tని మనం ఏమని పిలుస్తామంటే ఎంట్రోపీ అంటాము. అంటే ఏ నుంచి బీకి వచ్చినటువంటి మార్గము, బి నుంచి ఏకు పోయినటువంటి మార్గం, ఏదో ఒక మార్గాన్ని, సో ఇంటిగ్రేషన్ ఆఫ్ dq/tని మనం ఏ విధంగా రాస్తామంటే ఎంట్రోపీగా మనము రాయడం జరుగుతుంది. సో ఎంట్రోపీ అనేది ఒక స్థితి ప్రమేయము. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి dq/t మార్గముతో సంబంధము లేనటువంటి పరిమాణంగా భావిస్తే దీని విలువ ఆరంభ తుది దిశల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంటే తొలి స్థితి మరియు తుది స్థితులు మాత్రమే ఆధారపడి ఉంటుంది, కానీ ఇది మార్గం మీద మనకి ఆధారపడదు. అంటే dq/tని ఏమంటామంటే మనము స్థితి ప్రమేయంగా మనము భావించడం జరుగుతుంది. ఈ dq/t ప్రమేయాన్ని మనం ఏమంటామంటే ఎంట్రోపీ అంటాము. ఏమంటాము, ఈ dq/t ప్రమేయాన్ని ఏమంటామంటే సో ఎంట్రోపీగా మనము భావించడం జరుగుతుంది. దీన్ని ఎంట్రోపీని మనం ఎస్తో తెలియజేస్తాము. సో ఏ దగ్గర ఎంట్రోపీ S1 అనుకుంటే, బి దగ్గర ఎంట్రోపీ SB అనుకుంటే, సో ఎంట్రోపీలో మార్పు డెల్టా S ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే SB మైనస్ SA రాస్తాము, SB మైనస్ SA. సో అంటే ఇప్పుడు డెల్టా S ఈజ్ ఈక్వల్ టు ఏం రాయాలంటే సో Q/T అవుతుంది, dq/t డెల్టా S ఈజ్ ఈక్వల్ టు, సో ఇదేమో స్మాల్ మార్పులకు ఏ విధంగా రాస్తామంటే ds/dq రాయొచ్చు, ds ఈజ్ ఈక్వల్ టు dq/t. సో ఇది ఉత్క్రమణీయంగా జరిగినటువంటి పని. సో కాబట్టి ఇది మామూలుగా S అంటేనేమో Q/T రాస్తాము, ds అంటేనేమో dq/ రాస్తాము. అంటే పై సమీకరణాన్ని అనుసరించి ఎంట్రోపీని నిర్వచించడము సులభమవుతుంది. కానీ ఒక చర్యలో ఎంట్రోపీ మార్పును మనము నిర్వచించడానికి వీలవుతుంది. అంటే ఎంట్రోపీని డైరెక్ట్గా మనము నిర్వచించలేము, కానీ ఒక వ్యవస్థలో జరిగినటువంటి ఎంట్రోపీ మార్పును మాత్రము మనము నిర్వచించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఎంట్రోపీ మార్పు డెల్టా S ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే సో dq/t ఇది మనము ఎంట్రోపీ అంటే ఈ సమీకరణాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఎంట్రోపీలో మార్పు డెల్టా S, ఎంట్రోపీలో భేదం నిర్వచించడము. సో అతి నెమ్మదిగా ఉత్క్రమణీయంగా జరిపించినటువంటి ఒక చర్యలో స్థిర ఉష్ణోగ్రత దగ్గర ఉత్క్రమణీయంగా గ్రహించినటువంటి ఉష్ణరాశి పరమ ఉష్ణోగ్రతలతో భాగించినప్పుడు వచ్చినటువంటి ప్రమేయాల సమాకలన విలువను ఆ చర్య యొక్క ఎంట్రోపీ భేదంగా మనము నిర్వచించడం జరుగుతుంది. సో ఒక వ్యవస్థ యొక్క నిజమైన ఎంట్రోపీని నిర్వచించలేము, కానీ మనము ఎంట్రోపీ యొక్క భేదాన్ని మనము నిర్వచించడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఒక చర్యలో ఉత్క్రమణీయంగా గ్రహించబడినటువంటి ఉష్ణరాశి మరియు పరమ ఉష్ణోగ్రతల యొక్క నిష్పత్తిని, లేకుంటే పరమ ఉష్ణోగ్రతతో భాగించినప్పుడు వచ్చినటువంటి ప్రమేయాల సమాకలన విలువను ఆ చర్య యొక్క ఎంట్రోపీలో భేదంగా మనము
నిర్వచిస్తాము, లేకుంటే ఎంట్రోపీలో మార్పుగా మనము నిర్వచించడం జరుగుతుంది. సో అంటే ఎంట్రోపీలో మార్పు డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఉత్క్రమణీయము బై టీ, అంటే ఉత్క్రమణీయంగా గ్రహించినటువంటి ఉష్ణరాశి మరియు పరమ ఉష్ణోగ్రతల యొక్క నిష్పత్తిని ఏమంటామంటే మనము ఎంట్రోపీలో మార్పుగా మనము రాయడం జరుగుతుంది. సో కాబట్టి డెల్టా ఎస్, డెల్టా ఈ, డెల్టా హెచ్లు నిర్దిష్ట పరిమాణంలో ఉండేటటువంటి స్థితి ప్రమేయాలు. అంటే డెల్టా ఎస్ అంటే ఎంట్రోపీలో మార్పు, డెల్టా ఈ అంటే అంతరిక శక్తిలో మార్పు, డెల్టా హెచ్ అంటే ఎంథాల్పీలో మార్పు. ఇవన్నీ కూడా నిర్దిష్ట పరిమాణంలో ఉండేటటువంటి స్థితి ప్రమేయాలు. ఇవి వ్యవస్థ యొక్క ఆరంభ స్థితి మరియు తుది స్థితుల మీద మాత్రమే ఆధారపడి మనకి ఉండడం జరుగుతుంది. సో జనరల్గా ఎంట్రోపీని మనము యూనిట్స్ తీసుకుంటే ఉష్ణానికి ఎంట్రోపీ ఏముంటుంది, క్యాలరీస్ ఉంటుంది. సో ఎంట్రోపీలో మార్పు అంటే డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీగా, క్యూ అంటే ఉష్ణరాశి, ఉష్ణరాశి అంటే ఏముంటుంది జనరల్గా క్యాలరీస్, డిగ్రీలు అంటే ఏముంటాయంటే డిగ్రీ కెల్విన్లు ఉంటుంది. సో లేకుంటే ఏం రాయొచ్చు మనము జౌల్ ఫర్ డిగ్రీ కెల్విన్ కూడా రాయొచ్చు. సో ఉష్ణరాశికి జౌల్స్ కూడా ఉంటవి, క్యూ బై టీ కాబట్టికే ఏం రాస్తాము జౌల్ ఫర్ క్యాలరీ కాబట్టికే జే బై కేగా కూడా మనము దీన్ని నిర్వచించడం జరుగుతుంది. ఇది సో ఎంట్రోపీలో మార్పు. సో అంటే కార్నో చక్రము, మనకు చదవండి, కార్నో చక్రము సహాయముతో అధిక దక్షత కలిగినటువంటి ఉష్ణ యంత్రాన్ని మనము సాధించవచ్చు. దీనిలో గల రెండు సమోష్ణోగ్రత మరియు స్థిరోష్ణక ప్రక్రియల వలన పెరిగేటటువంటి క్రమరాహిత్యాన్ని ఎంట్రోపీగా మనము నిర్వచించడం జరుగుతుంది. జనరల్గా ఎంట్రోపీ అంటే ఏంటంటే వ్యవస్థ యొక్క క్రమరాహిత్యాన్ని ఎంట్రోపీ అంటాము. వ్యవస్థ యొక్క క్రమరాహిత్యాన్ని ఎంట్రోపీగా మనము పిలవడం జరుగుతుంది. సో ఒక వ్యవస్థలోని అణువుల క్రమరాహిత్యానికి కొలమానమైనటువంటి ఉష్ణగతిక ప్రమేయాన్ని ఎంట్రోపీ అంటాము. అంటే ఒక వ్యవస్థ యొక్క డిజార్డర్నెస్ ఆఫ్ సిస్టమ్, సో డిజార్డర్నెస్ ఆఫ్ సిస్టమ్ని మనం ఏమంటామంటే ఎంట్రోపీ అంటాము. లేదా ఏదైనా ఒక వ్యవస్థ స్థిరోష్ణక ఉత్క్రమణీయ ప్రక్రియలో పాల్గొన్నప్పుడు ఆ ప్రక్రియతో పాటు మారకుండా స్థిరంగా ఉండేటటువంటి భౌతిక విలువను ఏమంటామంటే మనము ఎంట్రోపీ అంటాము. ప్రక్రియతో పాటు మారకుండా స్థిరంగా ఉండేటటువంటి భౌతిక విలువను ఎంట్రోపీగా మనము పిలవడం జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్, ఏదైనా ప్రక్రియలో వ్యవస్థ యొక్క ఎంట్రోపీ పెరిగితే దాని క్రమరాహిత్యత కూడా పెరిగి స్వచ్ఛందంగా జరుగుతుంది. అంటే ఏదైనా స్వచ్ఛంద ప్రక్రియ జరిగిందంటే సో ఆటోమేటిక్గా దానిలో వ్యవస్థ యొక్క క్రమరాహిత్యం అనేది పెరుగుతుంది. సో క్రమరాహిత్యం పెరిగిందంటే వ్యవస్థ యొక్క ఎంట్రోపీ అనేది కూడా మనకి పెరగడం జరుగుతుంది. ఈ విశ్వం యొక్క ఎంట్రోపీ అనేది ఒక గరిష్టమైనటువంటి విలువ వైపు మారుతుంది. సో ఎప్పుడు విశ్వంలో జరిగేటటువంటి చర్యలన్నీ కూడా స్వచ్ఛంద చర్యలుగా జరుగుతాయి. స్వచ్ఛంద చర్యలన్నీ కూడా ఎట్లా జరుగుతాయి, ఎంట్రోపీ పెరిగేటటువంటి దిశలోనే జరుగుతాయి. కాబట్టికే అన్నీ కూడా విశ్వంలో జరిగేటటువంటి చర్యలన్నీ కూడా ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, స్వతహాగా జరుగుతాయి. ఇవన్నీ కూడా సో ఎంట్రోపీ పెరిగేటటువంటి దిశలో జరుగుతాయి. స్థిరోష్ణక ప్రక్రియలో ఎంట్రోపీ విలువ ఎట్లా ఉంటుందంటే మనకు స్థిరంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, టీ ఉష్ణోగ్రత వద్ద జరిగిన అనంత సూక్ష్మమైన మార్పులో ఒక వ్యవస్థ డీక్యూ క్యాలరీల ఉష్ణాన్ని ఉత్క్రమణీయంగా గ్రహించినప్పుడు ఆ వ్యవస్థలోని ఎంట్రోపీ మార్పును సో మనం ఈ విధంగా నిర్వచిస్తాము. డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఉత్క్రమణీయం బై టీగా మనము తెలియజేస్తాం. అంటే ఒక వ్యవస్థ యొక్క నిజ ఎంట్రోపీని నిర్వచించలేము, కానీ ఆ వ్యవస్థ యొక్క ఎంట్రోపీలో మార్పుని డెల్టా ఎస్ని మనము నిర్వచించడం జరుగుతుంది. డెల్టా ఎస్ అంటే ఏంది, S2 మైనస్ S1గా రాస్తాము. S2 మైనస్ S1గా మనము రాయడం జరుగుతుంది. ఇక్కడ S1 అంటే ఏంది, తొలి ఎంట్రోపీ, S2 అంటేనేమో తుది ఎంట్రోపీ. సో ఇఫ్ S2 అనేది S1 కన్నా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు
పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ అయినప్పుడు ఆ చర్య అనేది జనరల్గా స్వచ్ఛందంగా జరుగుతుంది. సో ఇప్పుడు డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు అంటే S1 ఈజ్ S1 గ్రేటర్ దాన్ S2 అయింది అనుకోండి, అప్పుడు డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. సో మైనస్ విలువని కలిగి ఉంటుంది. అప్పుడు ఈ చర్య అనేది ఏ విధంగా అవుతుందంటే అస్వచ్ఛందంగా జరుగుతుంది. అస్వచ్ఛందంగా చర్య అనేది జరగడం జరుగుతుంది అన్నట్టు. సో ఇప్పుడు డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి ఒకవేళ. సో ఒకవేళ డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సో ఆ చర్య అనేది ఎంట్రోపీ అనేది మనకి సమతా స్థితిలో ఉంటుందని చెప్పవచ్చు. ఓకే, ఇది సో ఎంట్రోపీ గురించి. ఎంట్రోపీ అనేది ఒక స్థితి ప్రమేయము. ఎంట్రోపీ అనేది ఏ ప్రమేయం ఉంది? ఒక స్థితి ప్రమేయంగా ఎంట్రోపీ అనేది మనం భావించడం జరుగుతుంది. అంటే దీని విలువ ఎట్లా ఉంటుందంటే ప్రారంభ దశ మరియు తుది దశల మీద మాత్రమే ఈ ఎంట్రోపీ అనేది ఆధారపడి ఉంటుంది, కానీ సో మార్గము మీద ఎంట్రోపీ అనేది ఆధారపడదు. సో కాబట్టి dQ/Tని మనం ఏ విధంగా భావిస్తామంటే స్థితి ప్రమేయంగా మనము భావించడం జరుగుతుంది. స్థితి ప్రమేయంగా భావించడం జరుగుతుంది. సో ఎంట్రోపీకి యూనిట్స్ ఏమున్నాయి మనకి? సో క్యాలరీస్ ఫర్ డిగ్రీ కెల్విన్స్, లేకుంటే సో జౌల్స్ ఫర్ డిగ్రీ కెల్విన్గా మనము ఎంట్రోపీ యొక్క యూనిట్స్ చెప్పడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఉష్ణరాశి బై ఉష్ణము. ఉష్ణరాశినేమో మనము క్యాలరీస్లలో కానీ జౌల్స్లలో కానీ తెలియజేస్తాము. టెంపరేచర్నేమో మనము డిగ్రీ కెల్విన్లలో తెలియజేస్తాము. కాబట్టి ఎంట్రోపీకి ప్రమాణాలు ఏముంటాయంటే క్యాలరీ ఫర్ డిగ్రీ కెల్విన్ కానీ లేకుంటే జౌల్ ఫర్ డిగ్రీ కెల్విన్ కానీ ఉంటాయి. ఇక్కడ చూడండి, క్యాలరీ ఫర్ డిగ్రీ కెల్విన్, సో లేకుంటే జౌల్ ఫర్ డిగ్రీ కెల్విన్గా ఉండడం జరుగుతుంది. సో ఇది మనకి కార్నో సిద్ధాంతం. ఓకే, కార్నో సిద్ధాంతం అంటే కార్నో యంత్రం యొక్క దక్షతకి మనము కార్నో సైక్లిక్ని ఆధారంగా చేసుకొని మనము సమీకరణాన్ని రాబట్టడం జరిగింది. సో ఎప్పుడైతే ఈ మనకి మ్యాక్సిమం దక్షత అనేది రావాలంటే ఈ తుది ఉష్ణోగ్రత T1 అనేది ఏ విధంగా ఉండాలంటే చాలా కనిష్టంగా ఉండాలి. సో కనిష్టంగా అంటే ఎంత ఉండాలి? దాదాపు సో T1 అనేది 1కి 0కి సమానంగా ఉన్నప్పుడు సో పై విలువ ఎంత వస్తుంది అంటే 1 రావడం జరుగుతుంది. అంటే ఎంత తక్కువగా ఉంటే మనకి సో అంటే T1 అనేది 0 ఉండడం అనేది సాధ్యము కాదు. సో కాబట్టికే ఇది 0 ఉన్నప్పుడే 1 వస్తుంది. సో ఇది ఒకవేళ ఇది కూడా 1 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ T1 కూడా ఫర్ ఎగ్జాంపుల్ 1 మైనస్ ఫర్ ఎగ్జాంపుల్ T2 100 ఉందనుకుందాము, T1 ఒక 50 ఉందనుకుందాము. 50 సో 100 రాష్ట్రం అనుకోండి, ఏమవుతుంది? 50/100 అంటే 1/2 వస్తుంది. 1/2 అంటే ఏంది? సో 0.5 దక్షత మాత్రమే మనకి రావడం జరుగుతుంది. ఎంత వస్తుంది? 0.5 దక్షత అనేది వస్తుంది. అంటే T1 విలువ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకు దక్షత అనేది చాలా తక్కువగా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ T1ని మనము 10గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ pi ఈజ్ ఈక్వల్ టు సో 100/10గా తీసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 100. సో అంటే ఎంత వస్తుంది? 90/100 వస్తుంది. అంటే 0 క్యాన్సల్ అయితే ఎంత వస్తుంది మనకి? 0.9 వస్తుంది. ఎంత వస్తుంది దక్షత? 0.9 దక్షత అనేది మనకి రావడం జరుగుతుంది. అంటే T1 విలువ అనేది ఎంత తక్కువగా ఉంటే సో యంత్రం యొక్క దక్షత అనేది మనకి అంత ఎక్కువగా వస్తుంది. ఎంత తక్కువ అంటే మ్యాక్సిమం తక్కువ అంటే ఎంత? 0గా ఉండాలి. 0 ఉండడం అనేది మనకు సాధ్యము కాదు. కాబట్టి ఎంత ఉండొచ్చు? సో 0.1 వరకు ఉందనుకోండి. T1 విలువ 0.1 వరకు ఉంటే మనకు ఆ యంత్రం యొక్క దక్షత అనేది అత్యధిక దక్షతను యంత్రం అనేది కలిగి ఉండడం జరుగుతుంది.
సో ఓకే, కాబట్టి ఇంజన్ యొక్క అత్యధిక దక్షతను చూపించాలంటే సో T2 ఉష్ణోగ్రత కన్నా T1 ఉష్ణోగ్రత అనేది ఎట్లా ఉండాలంటే చాలా చాలా అత్యల్ప ఉష్ణోగ్రత ఉండాలి. అంటే దాదాపు అప్రాక్సిమేట్లీ 0 ఉండాలి. సో 0 ఉంటే ఆ 0 ఉండేటటువంటి ఉన్నప్పుడు మనకు అత్యధిక దక్షత అనేది వస్తుంది. ఆ 0 ఉండేటటువంటి ఉష్ణోగ్రతను ఏమంటామంటే మనము పరమ ఉష్ణోగ్రత లేదా శూన్య ఉష్ణోగ్రతగా మనము భావించడం జరుగుతుంది. ఓకే, కార్నో సిద్ధాంతము. సో కార్నో సిద్ధాంతం అంటే రెండు నిర్ణీత ఉష్ణోగ్రతల మధ్య పనిచేసేటటువంటి ఏ ఆదర్శ యంత్రమైన ఒకే కార్యదక్షతను ప్రదర్శిస్తుంది. సో ఇక్కడ చూడండి, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే వ్యవస్థలో కొన్ని శాశ్వతమైనటువంటి మార్పులు కలగజేయకుండా ఉష్ణశక్తిని పూర్తిగా పనిశక్తిలోకి మార్చడము సాధ్యము కాదు. సో అంటే వ్యవస్థలో శాశ్వతమైనటువంటి మార్పులు వచ్చినప్పుడు మాత్రమే సో ఏమవుతుంది మనకి, సో ఉష్ణశక్తి అనేది పనిశక్తిలోకి మారడం జరుగుతుంది. అంటే ఒక కార్యకారి పదార్థము సహాయం లేకుండా కూడా సో ఉష్ణశక్తిని మనము పూర్తిగా పనిశక్తిలోకి మార్చడము సాధ్యము కాదు అనేది మనకి ఇక్కడ సో తెలియజేస్తుంది. సో ఇది ఉష్ణయంత్రం యొక్క ఉష్ణగతిక శాస్త్ర ఉష్ణోగ్రత స్కేల్. ఇదేంటిది మనకి ఉష్ణయంత్రం యొక్క దక్షతకు సంబంధించినటువంటి ఉష్ణగతిక స్కేలు. సో ఇది మనకి సో కార్నో సిద్ధాంతము, ఉష్ణగతిక శాస్త్ర ఉష్ణోగ్రత స్కేలు. నెక్స్ట్ ఎంట్రోపీ భావన. ఎంట్రోపీ అనేది మనకి ఒక స్థితి ఫంక్షన్, స్టేట్ ఫంక్షను. సో ఎంట్రోపీ యొక్క డెఫినేషన్ ΔS = Q రివర్సిబుల్ బై T. సో ఇది మనకి